చాలా మందికి వస్తుంది, కొంతమందికి ఆగిపోయింది. కారణం ఇల్లు మ్యాపింగ్ చేసేటప్పుడు కొడుకుకి కోడలికి ఒక కార్డు ఉంది, తండ్రికి భార్యకి ఒక కార్డు ఉంది. కానీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని ఇద్దరికి కలిపి ఒకే మ్యాపింగ్ చేసినందువల్ల ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఇంకొకరికి రాలా. ఈ విషయాలన్నీ రేపు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, సముద్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు, గట్టు మీద వరి పండించి అన్నదాతలుగా మిగే రైతులు ఎంత ముఖ్యమో ఈరోజు సముద్రాన్ని నమ్ముకుని ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఎండనక వాననక పొలం గట్ల మీద కాదు, సముద్రం మీద వేటకు పోయి 7 రోజులకు వస్తారో 8 రోజులకు వస్తారో కష్టపడి సంపాదించేటువంటి వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఈ పార్టీకి ఎంతైనా ఉంది. ఏదన్నా పని అంటూ జరిగింది, అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది, చంద్రబాబు నాయకత్వంలోనే జరిగింది. అందుకోసమే ఈ రోజు ఆయనని మళ్ళా మనం అడగాలని. గతంలో వలలకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, మోటార్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, బోట్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, కానీ గత గవర్నమెంట్ లో రాలా. గతంలో రొయ్యల గుంటలకి కరెంటు మోటార్లు పెట్టుకోవాలన్నా, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు అన్ని ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి గారితో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మీటింగ్ కి నేను వేరే కులస్తులను కూడా ఎవరిని కూడా ఎక్కువగా పిలవటం లేదు. ఓన్లీ మత్స్యకారులు ఉండాలి, ఓన్లీ పల్లెకారులే ఉండాలి. మత్స్యకారులు పల్లెకారులు అందరూ కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మీ బాధలన్నిటి కూడా ఆయనకి తెలియజేసి మనం తప్పకుండా ఆయన నుంచి కొన్నైనా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి జబల్దీలో ఫిషింగ్ హార్బర్ కట్టారు, 300 కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ హార్బర్ కట్టారు. కానీ ఈ రోజు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మత్స్యకారు సోదరులు కూడా ఇప్పటికి 11 బోట్లు మాత్రమే కొనుక్కోవడం జరిగింది. కానీ మన ఇక్కడ పుట్టినటువంటి మన బిడ్డలు, భార్య బిడ్డలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, అందరినీ వదిలేసి ఈ రోజు దూర ప్రాంతానికి వెళ్ళి